చేసి ప్రజలు ఆ మాటలే నమ్ముతున్నారు కదా, ఆ మాటలు నమ్మే కదా కేసీఆర్ గారు మాటలు నమ్మారు, ఇప్పుడు వీళ్ళ మాటలు అదే నమ్ముతున్నారు. చెప్తున్నాను, మాటల గాడితో ఈ విధంగా చేయడం మీ మాటలే నమ్మాల్సిందే. 100%. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పటిదాకా మన దిలీప్ సార్ మాట్లాడితే ఏమన్నారంటే 5 ఏళ్ల పరిపాలన ఉంది, 1 సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్ ఉంది, థర్డ్ ఇయర్ ఉందంటే ఎవ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ కి ఒక సెమిస్టర్ కి ఎగ్జామ్ అవుతుంది, అట్లా 3 సెమిస్టర్లు ఉంటాయి. అంటే ఒక సెమిస్టర్లో ఫెయిల్ అయిపోతే కంపార్ట్మెంటల్ అనే పడుతుంది, అంటే సెకండ్ సెమిస్టర్ పెడితే కంపార్ట్మెంట్ అనే పడుతుంది, లాస్ట్ కంపార్ట్మెంట్ డిటెక్షన్ అయిపోతారు. విషయం ఏంది చెప్తున్నా అంటే కంపార్ట్మెంటల్ అని పడుతుందంటే అర్థం ఏంది, ప్రజలు వీళ్ళని ఆమోదించట్లేరు అని అర్థం. అంటే ఒక సంవత్సరంలో అలా జరిగిపోయింది, 2వ సంవత్సరం కూడా అదే జరుగుతుంది, 3వ సంవత్సరం కూడా అదే జరుగుతుంది. కానీ 100% నెక్స్ట్ అవుతుంది అంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంటి సార్? సరే, వాళ్ళ ఒక ఆశతో వెళ్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ చేయాలని తపంతో వెళ్తున్నారని మీరు ఎందుకు అనుకోకూడదు? నేను ఒక మాట చెప్తున్నాను, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే 100లో కనీసం 10% కాకుండా ఒక 50%, 60% డెవలప్మెంట్ జరిగింది అంటే ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఇంకో 40% వెనుకబడిందని అర్థం. అసలు అడ్మినిస్ట్రేషన్ లో 10% కూడా డెవలప్మెంట్ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ ఉన్నట్టు అడ్మినిస్ట్రేషన్? అంటే మనము వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ రోజు నేను చివరికి ఒక మాట చెప్పి ముగించదలుచుకున్నాను. ఇటు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు మోసం చేసింది, మళ్ళీ మోసం చేస్తుంది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి అన్ని చేస్తామని ఎన్ని చెప్పిండ్రో, ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారో అవన్నీ నమ్మి ఉద్యోగాలు ఇస్తామన్నారు, పెన్షన్లు అన్నారు, మన ఉద్యమకారులకు భూములు అన్నారు, పదవులు అన్నారు, ఎన్నో అన్నారు. అవన్నీ నమ్మి అవన్నీ ఫెడప్ అయిపోయి వాళ్ళు కూడా ఒక 10 సంవత్సరాలు చూసి వారిని కూడా దూరం చేసిరు. ఇక మిగిలింది ఒక భారతీయ జనతా పార్టీ. గతంలో చూసుకుంటూ వస్తున్నాం, 7 నుంచి 14 నుంచి 30% ఈ రోజు ఇన్ని హామీలు ఇస్తారన్న వాళ్ళు వీళ్ళనే పక్కన పెట్టినప్పుడు అందుకే ఏమీ ఇవ్వట్లేదు. ఎలా మిమ్మల్ని మేము దేశవ్యాప్తంగా 256 స్కీమ్లు ఇస్తున్నాం. వీళ్ళలాగా చేసేస్తాము చెప్పింది 100% చేస్తాము, అమలు చేస్తాం. తప్పకుండా ఈ 2 పార్టీలు రేపు భవిష్యత్తు ఉండదు. 100% భారతీయ జనతా పార్టీ రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజుల్లో కూడా జెండా ఎగురవేసేది భారతీయ జనతా పార్టీ. ఇంకో చివరి మాట, రేవంత్ రెడ్డి ఇంటికంటే లింగాలు ఉన్నాయి, ఏమంటారు బండి సంజయ్ గారు రావాలి, కిషన్ రెడ్డి గారు రావాలంటే ఎక్కడ లింగాలు ఉంటే బండి సంజయ్ గారు రావాలి, కిషన్ రెడ్డి రావాలంటారు. ఆయన మాట మాట్లాడింది, చిన్న వస్తే మాయి, శివం వస్తే మాది, శవం వస్తే మీది అన్నాడు. అదే అన్న విషయం ఏం చెప్తున్నా అంటే ఆ లింగాలు ఉన్నప్పుడు, హిందుత్వం భావాలు ఉన్నప్పుడేమో మేము గుర్తొస్తాము, మరి ఆ పని మీరెందుకు చేయరు? మీరెందుకు చేయరు? చూసి చెప్పి ఈయన చెప్పండి, మేమందరం హిందువులమే, మేమైతే మేమేమంటున్నాం, తప్పే అంటలేము. బండి సంజయ్ గారు మీరు భేష్, మీరు కరెక్ట్ మనగాళ్ళు. ఆయన ఇంటి కింద ఉన్నాయి శివలింగాలు, దేవుని ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు. రేవంత్ రెడ్డి గారి ఇంటి కింద ఉన్నాయి. ఎప్పుడు తోముతావు, ఎప్పుడు వస్తావు గడ్డపార, నీతో పాటు నేను కూడా గడ్డపార తీసుకొని వస్తా అంటున్నా. దయచేసి మీరు తీసుకొస్తున్నటువంటి డబ్బులు 100% కేసీఆర్ గారి దగ్గర కక్కిస్తున్నటువంటి డబ్బులు మీ దగ్గర లెక్క ఉన్నప్పుడు ఎందుకు కక్కించలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. మీ దగ్గర మీరు స్వయంగా ఎవరో మా సతీష్ అన్ననో లేకపోతే ఇంకో లీడరో చెప్పట్లేదు, మీ మంత్రో చెప్పట్లేదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక ప్రజా వ్యక్తిగా మాట్లాడుతున్నా, లీడర్ పక్కగా ఒక ప్రజలందరూ కూడా ఇదే ఆలోచిస్తారు. కేసీఆర్ కక్కిస్తున్న పైసలు ఎందుకు కక్కించలేకపోతున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళ ఎంక్వైరీ దశలో ఉంది కాబట్టి దాన్ని ముందు తీసుకెళ్తారు. త్వరగా డబ్బు తీసుకొచ్చి వారు కూడా అమలు చేయాలని, వచ్చే కనీసం వచ్చే కొత్త సంవత్సరంలోనైనా మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన అవసరం ఫైనల్ గా చెప్పండి సార్. దిలీప్ గారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సరే, వీళ్ళందరూ వాదనలు వింటున్నారు. సో నిజంగానే ఈ రోజున 7 లక్షల కోట్లు మరి వెలికి తీసే అవకాశం ఉందంటారా లేదంటారా? 7 లక్షల కోట్లని ఊరికే సటైరికల్ గా అనడమే కానీ జనసేన ఇప్పుడు ఇంతకుముందు సతీష్ చెప్పినట్టుగా ఒక 10 ఏజెన్సీస్ ఎంక్వైరీలు చేస్తున్నాయి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, అవన్నీ లాజికల్ కంక్లూజన్ రావాలా, సాక్ష్యాధారాలు సేకరించాలా. నా అనుమానం ఈ 10 ఎంక్వైరీలు అన్ని కూడా ఇట్లాంటి కరప్షన్ కు ఉద్దేశించినట్టువే. కాబట్టి అందులో కొనైనా డెఫినెట్ గా బయటపడతాయి, ఎందుకంటే దాచుకోలేరు కదా. నాకు తెలిసి అది బయటకు వచ్చిన తరపులో ఉదాహరణ పెట్టలేదు 55 కోట్లకి ఈరోజు విచారణ పోవాల్సిన పరిస్థితి వచ్చిందో, జైలు పోవాల్సిన పరిస్థితి వచ్చిందో, ఆ మిగిలిన కనీసం 10 ఎంక్వైరీలు 5 అన్నా ప్రూవ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్లీ టైం విల్ డిసైడ్. ఆ ఎంక్వైరీస్ సీఎంఏ వదలడు, సీఎం వదలకూడదు కూడా, ఎందుకంటే అందరం ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అవినీతి అన్నాక మరి అది ఏంటో చెప్పాలి కదా, లేదా క్షమాపణ చెప్పాలి ప్రజలకు మనం ఏమైనా తినమని. అది జరిగింది కాబట్టి ఆ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి.
అవన్నీ లాజికల్ కంక్లూజన్కి వస్తాయి. విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 3-4 monthsలో ఇంకా చాలా విషయాలు మనం చర్చించాల్సి వస్తుందని అనుకుంటున్నాం. రైట్. రాజకీయ పరిణామాలు ఇంకా శరవేగంగా మారే అవకాశం ఉందంటారా దిలీప్ గారు ఫైనల్గా? డెఫినెట్లీ ఓకే. అరెస్ట్ వల్ల కాస్త కూస్తో కమోషన్ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు మామూలు పర్సన్ అరెస్ట్ కావడం మీరు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ కావడం మీరు, వాళ్ళలో కూడా ఒక మోటివేషన్ వస్తుంది, మనందరూ కలిసి కొట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు చేయనాడు మిత్రుడు, ఇప్పటికైనా మీరు ఎందుకు పదవి కోల్పోయారో ఆలోచించుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే మంచిది అన్నాడు. దానికని పనికి వస్తుంది, అట్లీస్ట్ దానికన్నా ఇట్లాంటివి పనికి వస్తాయి. మన అధికారంలో ఉంటే ఈ విధంగా చేయకూడదని ఒక లెసన్ నేర్చుకోవడానికన్నా ఇట్లాంటివి ఎప్పుడన్నా సీరియస్నెస్ వచ్చి అరెస్ట్ అయిన సందర్భంలో వాళ్ళకు గుర్తొస్తుంది, లేదా వాడు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చి చక్కని వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సతీష్ మాది గారికి అండ్ గడ్డం సాయి కిరణ్ అన్నకి, అదేవిధంగా కరెక్ట్ రాజన్న గారికి అందరికీ ధన్యవాదాలు. మరొక డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్.